అమ్మ ప్రేమ అందరికీ కనిపిస్తుంది. కానీ నాన్న ప్రేమ నిశ్శబ్దంగా ఉంటూ కూడా జీవితాన్ని నడిపిస్తుంది. రాధిక చిన్నప్పటి నుంచి గమనించేది. నాన్న ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడడు. తన స్కూల్కి వెళ్తుంటే నాన్న అడిగేది ఒక్కటే, బానే చదివావా? అమ్మ జ్వరం వస్తే నిద్రపోనివ్వదు. నాన్న మాత్రం రాత్రంతా కూర్చొని మందులు సమయానికి ఇస్తాడు. కానీ ఎవ్వరికీ చెప్పడు. రాధికకు కొత్త బూట్లు కావాలంటే నాన్న తన పాత చెప్పులతోనే ఆఫీస్కి వెళ్ళేవాడు. తన కలలు నెరవేర్చడానికి నాన్న తన కోరికలను నిశ్శబ్దంగా త్యాగం చేశాడు. ఓ రోజు రాధిక పరీక్షల్లో ఫెయిల్ అయింది. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న మాత్రం దగ్గరకు వచ్చి నెమ్మదిగా అన్నాడు, ఈసారి కాకపోతే ఇంకొకసారి. నువ్వు ప్రయత్నం ఆపొద్దు. అదే నాకు కావాలి. ఆ మాటలో కోపం లేదు. ఉన్నది మాత్రం అపారమైన నమ్మకం. ఈరోజు రాధిక నిలబడి ఉంది. తన విజయంలో అందరూ ఆమె పేరు చెప్పుకుంటున్నారు. కానీ ఆమెకు తెలుసు, ఈ విజయం వెనుక ఎప్పుడు ముందుకు నెట్టిన ఒక నిశ్శబ్ద ప్రేమ ఉంది. అదే నాన్న ప్రేమ. నాన్న మాటల్లో తక్కువ, కానీ జీవితమంతా కనిపించేంత గొప్ప.